హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అవర్ ఛానల్. ఒకవేళ మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో వాచ్ వీడియోస్ అండ్ డూ లెట్ మీ నో హౌ దే ఆర్ ఇన్ ది కామెంట్స్. సో దిస్ వీడియో ఈస్ గోనా బీ ద లాస్ట్ వీడియో ఆఫ్ ది పోర్టో రికో సిరీస్. సో ఇప్పుడు మేము ఎలియంకి రెయిన్ ఫారెస్ట్ వెళ్తున్నాం అనమాట. ఎలియంకి పోర్టో రికో అంటేనే ఎలియంకి రెయిన్ ఫారెస్ట్ ఈజ్ ద మోస్ట్ ఫేమస్. ఈ ఫారెస్ట్లో చాలా వాటర్ స్ట్రీమ్స్ ఉంటాయి అండ్ న్యాచురల్ పూల్స్ ఉంటాయి, స్లైడ్ అండ్ పూల్స్ కూడా ఉంటాయి. అట్లా చాలా యాక్టివిటీస్ చేయొచ్చు అనమాట. యూ కెన్ డూ జిప్ లైన్ అండ్ ఆల్. సో మేము ప్రస్తుతానికి అక్కడికి బయలుదేరిపోయినాము. ఈ ఆన్ ది వే ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుండే అనమాట. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేయొచ్చు కాబట్టి అట్లనే సేమ్ మల్టిపుల్ గైడెడ్ టూర్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అందులో ఫేమస్ వచ్చేసి న్యాచురల్ పూల్ గైడెడ్ టూర్ అనేది ఒకటి ఫేమస్. అది కొంచెం కష్టంగా ఉంటుంది, మొత్తం మడ్లో వెళ్ళాలి. మాకు బాబు ఉన్నాడు కదా, సో నేను బాబుతో వెళ్ళలేమన్నమాట. బట్ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ట్రై చేసారు, టికెట్స్ కూడా దొరకలేదు. సో అట్లా అని చెప్పి మేము కార్లో కూడా వీ కెన్ టేక్ ఏ ట్రిప్ అరౌండ్ దిస్ రెయిన్ ఫారెస్ట్. సో అలా వచ్చాము. సో మేము వచ్చిన ఫస్ట్ స్పాట్ వచ్చేసి ఈ వాటర్ ఫాల్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉండే. సో ఇక్కడ చూస్తే ఇది ఇంత పెద్దగా ఉందన్నమాట. వీడియోలో చాలా చిన్నగా ఫొటోస్లో కనిపిస్తుంది, కానీ అక్కడ మనుషులు నిలిచినారు కదా, అంత హైట్లో ఉంది. అండ్ దెన్ అక్కడ ఫొటోస్ దిగిన తర్వాత ఈ చుట్టూ బయట ఏదైతే ఉందో నాట్ జస్ట్ ది వ్యూ పాయింట్స్, అంటే వాటర్ ఫాల్స్ అవి మాత్రమే కాదు, ఆన్ ది వే నడుచుకుంటూ వెళ్ళినా అలా వాకింగ్ ట్రెక్ చేసినా కూడా చుట్టూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ దెన్ మేము నెక్స్ట్ స్టాప్కి వచ్చినాము. ఇది వచ్చేసి ఒక చిన్న సైజ్ ఆఫ్ వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది కదా, అలా లోపలికి వెళ్తూ ఉంటే కొంచెం పెద్దగా పూల్స్ లాగా ఉన్నాయన్నమాట. అంటే వాటర్ పడుతుంది అక్కడ, కొంచెం ఒక చిన్న పూల్ లాగా ఉంటుంది, దాంట్లో అందరు దిగి ఆడుతున్నారు. సో మేము కూడా వెళ్ళి అందులో జాయిన్ అయిపోయినాము. చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఉండే. అండ్ ఈ దారిలో కూడా అక్కడక్కడ కొన్ని ప్లాంట్స్ పోర్టో రికోలో ఉండే వీళ్ళ రీజనల్ ప్లాంట్స్ కూడా డిస్ప్లే చేసారు అనమాట. సో ఇది వచ్చేసి ఒకటి. దీనికి పైన కూడా ఒక పూల్ ఉంది సేమ్ ఇట్లని, బట్ అక్కడికి వెళ్ళాలంటే చాలా మడ్డి ఉంది. సో మేము వెళ్ళలేము. హర్ష ఒక్కడే వెళ్ళిండు, జస్ట్ ఎట్లుందో ఒకసారి చూసేస్తా అని చెప్పి వెళ్ళేసి వచ్చిండు. సేమ్ ఉంది ఆల్మోస్ట్, అది కొంచెం పెద్దగా ఉంది, బట్ ముద్ద ఉంది, అందరం వెళ్ళలేమని చెప్పి హర్ష ఒక్కడే వెళ్ళి వీడియో తీసుకొని వచ్చిండు అనమాట. యువిన్ కూడా అసలు ఈ ప్లేస్లో వాటర్ చూస్తే వాడు ఫుల్ ఖుషి అయిపోయాడు. సో వాడు కూడా ఆడుకోవడానికి ఉంటుంది అని చెప్పి వాడు ఆడుకున్నంతసేపు ఇక్కడనే ఉన్నాం మేము కూడా. I got some pictures and I took the video. Huh? Hey, look here. Go back. More. Yeah, okay. More.
సో ఇంతకు ముందు ఉన్న పూల్ కన్నా పైన ఇంకొకటి అనమాట ఇది. సో అక్కడికి వెళ్ళే దారి ఇలా ఉంది. మేము వచ్చినప్పుడు కింద దానికి నార్మల్గా ఉంది, బట్ ఇదంతా ఇలా స్టీప్ బురద ఎక్కడ జారుతామో అన్నట్టు ఉంది. సో అందుకే ఈ ప్లేస్కి మేము అందరం వెళ్ళలేదు, ఓన్లీ హర్ష ఒకడు వెళ్ళాడు. అండ్ వెళ్తూ వెళ్తూ ఈ వీడియో తీస్తున్నాడు అనమాట. ఈ స్పాట్లో మాత్రం చాలా బాగా ఉంది, ఎందుకంటే న్యాచురల్ పూల్ కదా, అంత లోతు లేదు, బట్ వాటర్ చాలా చల్లగా ఉండే. బట్ స్టిల్ చాలాసేపు స్పెండ్ చేసాము. యువన్ కూడా బాగా ఆడుకున్నాడు. మేము కూర్చొని ఫుడ్ ఇంటి నుంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాం అనమాట. అది కూడా ఇక్కడనే పిక్నిక్ లాగా కూర్చొని తిన్నాము. అండ్ చాలామంది ఆల్మోస్ట్ చెప్పాలంటే మొత్తం ఇండియన్సే ఉండే. సో మొత్తం మన ప్లేస్లా అనిపించింది. నేను రిటర్న్ అవుతుంటే ఇది కనబడింది. ఇది ఫస్ట్ టైం నేను అసలు నా లైఫ్లో ఇలా లైవ్గా చూడడం. ఎప్పుడు ఫొటోస్లో వీడియోస్లో అట్లనే అది కనబడింది అనమాట. అండ్ దెన్ అక్కడ నుంచి ఇంకొక హిస్టారిక్ సైట్ అని చెప్పి ఇంకొక సైట్ ఉండే, అక్కడికి వచ్చినాము. ఇవన్నీ డ్రైవింగే అనమాట. అక్కడ నుంచి ఒక 5 minutes డ్రైవ్ అంత ఒక వేలాగా ఉంటుంది. సో డ్రైవ్ వెళ్ళిపోవచ్చు. ఇట్లా చిన్న అక్కడక్కడ చిన్న హైక్స్ ఉంటాయి. సో ఈ స్పాట్ వచ్చి ఒక హిస్టారిక్ డ్రైవ్ అంట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, ఒక డ్యామ్ లాగా ఉంది. అండ్ దెన్ అక్కడ నుంచి వాటర్ పడుతున్నాయి. ఇక్కడ కూడా కొంచెం సేపు టైం పాస్ చేసాము, రిలాక్స్ అయ్యాము. అండ్ దెన్ కొన్ని ఫొటోస్ దిగి రిటర్న్ అనమాట. సో ఈ ప్లేసెస్ అన్నీ కూడా హైక్ ట్రెక్ చేస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంటాయేమో, వేరే స్పాట్స్ కూడా చూడొచ్చేమో. మేము అన్నీ ప్లెజెంట్గా చూసే ప్లేసెస్, పాసిబుల్ హైక్ అదంతా ఏం లేకుండా ఈజీగా చూసే ప్లేసెస్ వచ్చామన్నమాట మేము. మేము ఎంత ప్లెజెంట్గా చూసినా కూడా ఇదంతా కవర్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 4 to 5 hours పట్టింది. ఈ వీడియోలో ఎంత షార్ట్ ఉన్నా కూడా ఇదంతా ఒక 4 to 5 hours ట్రిప్ అనమాట. అండ్ దెన్ మేము రిటర్న్ అయిపోయినాము ఇంటికి. మేము ఉన్నది ఐలావర్దెలో అనమాట. సో ఐలావర్దె బీచ్ అనేది చాలా ఫేమస్. ఫస్ట్ డేనే వెళ్ళాం మేము, బట్ అప్పటికి మా ఫ్రెండ్ వాళ్ళు రాలే కదా. సో అందరం కలిసి మళ్ళీ వెళ్దాము అని చెప్పేసి చీకటి పడక ముందు బిఫోర్ సన్సెట్ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంటికి 30 minutes. ఈ ఎలియంకి ఫారెస్ట్ మేము ఇప్పుడు పీక్ వరకు వెళ్ళినాం కదా, కిందికి రావడం కూడా ఆల్మోస్ట్ సేమ్ వే అనమాట. ఆ వే అంతా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, అసలు ద మోస్ట్ బ్యూటిఫుల్ రైడ్. అండ్ దెన్ ఇంటికి వెళ్ళి ఒక 5 minutes ఏదో స్నాక్ చేసి అండ్ దెన్ మళ్ళీ ఎమ్మటే బీచ్కి వెళ్ళిపోయినాము. ఈరోజు అంతా వాటర్లోనే. బీచ్ దగ్గర కూడా మళ్ళీ చాలా బాగా టైం స్పెండ్ చేసినాము, ఫుల్ వాటర్లో ఆడుకున్నాము. సో మనకి స్కెడ్యూల్ టైట్గా లేకుండా ఇలా ఆర్గనైజ్డ్గా కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టుకొని బ్యాండ్విడ్త్ ఎక్కువ ఉండి టైం స్పెండ్ చేస్తే మాత్రం చాలా బాగా వెకేషన్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ సన్సెట్ టైంలో వెళ్ళినాం అనమాట. సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ అందరం కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాము. అండ్ దెన్ ఇంటికి వచ్చి వైట్ రైస్ అండ్ ఎగ్ టొమాటో చేసుకున్నాం అనమాట. లాస్ట్కి అవే మిగిలినవి వెజ్జీస్. అండ్ నెక్స్ట్ డే లాస్ట్ డే అనమాట. పొద్దున్నే లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయాము. ఫ్లైట్ కన్నా ముందు ఏదన్నా చూద్దాము అని చెప్పి చూస్తే వీళ్ళిద్దరు ఎంత క్యూట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, బ్లూబెర్రీస్ తింటున్నారు. మా వాడైతే భలే ఎంజాయ్ చేసుకుంటూ తింటాడు అనమాట ఫుడ్ని, మస్తు క్యూట్ అనిపిస్తాడు. సో అండ్ దెన్ అక్కడ నుంచి పాన్సీ అనే ఒక ప్లేస్ అనమాట. ఆల్మోస్ట్ 1.5 hour వన్ వే డ్రైవ్ వెళ్దామని స్టార్ట్ అయ్యాము. టైం సరిపోదు, బట్ స్టిల్ మేనేజ్ చేద్దామని వెళ్ళాము.
ఆన్ ది వే డ్రైవ్ మొత్తం కూడా వీఆర్ ఆన్ క్లౌడ్స్ అనమాట. మొత్తం ఫాగీ ఉంది. వెదర్ బాగాలేదా అని చూస్తే నో, సైడ్కి చూస్తే అర్థమైంది వీఆర్ ఆన్ ది క్లౌడ్స్. అందుకే మొత్తం ఇట్లా ఉందన్నమాట. లిటరలీ క్లౌడ్స్లో డ్రైవింగ్ అనేది మాత్రం ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. అండ్ అదే టైంలో మధ్యలో ఒకసారి వాన కూడా పడింది. సో అది ఇంకా బాగా బ్యూటిఫుల్గా కనబడింది అనమాట వ్యూ. సో ఈ వ్యూ ఎక్కడ చూసినా కూడా దారి మొత్తం ఇంతే ఉంది. బేసిక్గా పోర్టోరికో మేము ఉన్నది ఒక ఎడ్జ్లో, ఇది ఇంకొక ఎడ్జ్లో. సో ఎడ్జ్లోని అన్ని వ్యూ స్పాట్స్ అనమాట. మధ్యలో మొత్తం ఇలానే ఫారెస్ట్, మౌంటైన్స్ అంతా ఇలానే ఉంటుందంట పోర్టోరికోలో. చాలా బాగుంది అనమాట అది. అండ్ దెన్ పాన్సీ అని చెప్పా కదా, ఆ ప్లేస్కి వచ్చాము. అక్కడ చూడ్డానికి పెద్దగా ప్లేసెస్ ఏమున్నాయి అని చూస్తే మాకు టైంలో మాకు సఫిషియెంట్గా ఉండేవి ఒక 2-3 ఒక ఫోర్ట్ అలా కనబడింది అనమాట. సో అందుకని అక్కడికి వెళ్ళినాము. చూస్తే ఆ సిటీ అంతా కూడా మొత్తం అబాండెంట్లా ఉండే, కొంచెం భయం వేసింది. తర్వాత జాపనీస్ గార్డెన్ అని చెప్పేసి ఇది ఒక్కటి చాలా బాగుంటుందని రివ్యూస్ ఉండే. సో ఇది ఒక్కటి అలా వెళ్ళి ఇలా చూసొద్దామని చెప్పేసి వెళ్ళాము. లోపలికి వెళ్తే కూడా చాలా బాగుంది. చిన్నగా ఉంది, జస్ట్ చిన్న పార్క్ గార్డెన్ అంతే. ఫిషెస్ అండ్ ఆల్ అన్నీ ఉండే, బట్ బాగుంది ప్లెజెంట్గా. సో కొద్దిసేపు అక్కడ చూసేసి ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగి కొద్దిసేపు ఇక్కడ చిల్ అయినాం అనమాట. ఫిషెస్ మాత్రం చాలా బాగుండే, నాకు చాలా బాగా నచ్చినాయి ఈ ఫిషెస్. లైవ్గా ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూసేసిన ఇక్కడ నేనైతే. ఏవి జాపనీస్ పెట్టాలి. Hey Harsha, fishes! I told you, no? So many fishes. ఎంత కలర్ఫుల్ ఉంది కింద రెడ్ కింద జంప్ చేస్తే అబ్బో ఎంత కలర్ఫుల్. ఏదో చిన్న చిన్న ఫిషెస్, తొక్కల ఫిషెస్ అనుకున్నావు కదా. ఇక్కడ ఏదో చిన్న కన్వెన్షన్ ఏరియా లాగా కూడా ఉండే. ఈవెంట్ ఏం లేదు, బట్ స్టిల్ బాగా డెకరేట్ చేసి పెట్టారనమాట, రెడీ ఫర్ ఈవెంట్ అన్నట్టు. కింద ఇట్లా సౌండ్ బ్యాంగ్ బ్యాంగ్ అనుకుంటూ సౌండ్ చేస్తే మేబీ మనం ఫుడ్ వేస్తాయి అనో ఏమో, అన్నీ ఎక్కడ సౌండ్ చేస్తే అక్కడికి ఒక దగ్గర గ్యాదర్ అవుతున్నాయి అనమాట. You fish. Fish here, fish. Huh? Fish. చేయి పెడుతున్నాడు చూడు. ఇక్కడ ఒక సెక్షన్ ఏమో మొత్తం అన్ని ఏజ్డ్ బోన్సాయి ప్లాంట్స్ అనమాట. ఎన్ని ఇయర్స్ అనేది పెట్టలేదు కానీ దే లుక్ లైక్ వెరీ ఓల్డ్ బోన్సాయి ప్లాంట్స్. సో ఇది ఒక్కటే చూద్దాం అనుకొని వచ్చినాము, ఇదంతా కవర్ చేసినాము. సో ఇప్పుడు బయలుదేరితే ఎగ్జాక్ట్ ఫ్లైట్ టైంకి క్యాచ్ చేస్తాం అనమాట. సో ఒకసారి ప్లేస్ అంతా ఒక రౌండ్ వేసేసి అండ్ దెన్ వి స్టార్టెడ్ బ్యాక్ టు ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి 5:30 అలా అయింది. బట్ చాలా పెద్ద లైన్ ఉండే. మా ఫ్లైట్ కూడా కొంచెం డిలే అవ్వడం వల్ల ఆ టైం మాకు సరిపోయింది అనమాట. సో ఎగ్జాక్ట్ 6 o'clock ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. దారిలోనే ఏదో కొంచెం తినేసి ఇంకా నిద్రపోయామన్నమాట. సో దట్స్ ఆల్ అబౌట్ అవర్ Puerto Rico trip. Hope you like this video. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much. Bye bye.